అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్వ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణ సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి దీపికను మనసారా అభినందిస్తున్నాను. భగవద్దత్తమైనటువంటి ఒక మంచి ప్రతిభతో అలాగే ఆచార్య అనుగ్రహంతో కలిగినటువంటి ఒక ఆస్తికతతో అభిరుచితో ఆదరంతో ఈ సంప్రదాయ రంగంలో ప్రవర్తిస్తూ చక్కటి తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలని వినియోగించుకుంటూ ఉండేటటువంటి దీపిక మళ్ళీ ఇవాళ చాలా రోజుల తర్వాత మననం చేశారు. ప్రతిభావంతులైనటువంటి వారు శ్రద్ధాళువులు కూడా అయితే ఎంతో రాణిస్తారు అనేటటువంటి ఆశతో నేను పదే పదే చెప్తున్నాను. ప్రతిభని తెజవలేం, కానీ శ్రద్ధగా అన్వయించడానికి ఏదో ఓసారి భయపెట్టో, ఓసారి గట్టిగా చెప్పో, ఓసారి బతిమాలో, ఓసారి పొగడో, ఏదో ఒక రకంగా శ్రద్ధగా అన్వయించేటట్లుగా చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రయత్నం చాలా ఇష్టం నాకు. ఆమెంటే ఒక పక్క తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు, ఒక పక్క సంప్రదాయ అభిరుచిని కలిగి ఉన్నారు. తామే కాకుండా తమ సంతానాన్ని కూడా వాళ్ళ లెవెల్కి తగినట్లుగా ఇలాంటి మంచి వ్యాసంగంలో అన్వయించేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి అదృష్టవంతురాలు మన దీపిక. మన గోష్ఠిలో అలాంటి వాళ్ళు ఉంటే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కఠినమైనటువంటి అంశాలు కూడా తర్వాత కూడా అవి నిలిచి ఉంటాయి, వారి ద్వారా మరి కొంతమందికి అందుతాయి అనేటటువంటి ఒక విశ్వాసం కూడా నాకు మనసులో ఉంది. ఇవాళ కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంది ఈ ప్రజెంటేషన్ కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంది. అంటే దేనికదే అలా చెప్పుకుంటూ వెళ్ళారు, కానీ మీరు ఇంకా బాగా చెప్తారు. పంచస్తవాలు మీరు మననం చేసినప్పుడు మీ పద్ధతి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. మంచిగా దాన్ని అంటే ఒక మోడ్లోకి తీసుకురాలేదు, కానీ విషయాన్ని అంతటినీ కూడా వివరించారు. మీ అనుసంధానంలో ఎప్పుడూ దోషం ఉండదు. శ్లోకానుసంధానంలో చాలా స్పష్టంగానే అనుసంధానం చేస్తారు. మరింత శ్రద్ధతో పాఠ్యాంశాన్ని చక్కగా విని ఇంకా తమకి భగవంతుడి వల్ల ఆచార్యుల వల్ల కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, ప్రధానంగా రంగనాథుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనసారా ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం దోషాలు ఎంచడానికి ఏమీ లేవు, అన్నీ చెప్పారు, కానీ ఎందుకో డిస్కనెక్టెడ్గా చెప్పారు. ముందు పదార్థం అని, తర్వాత తాత్పర్యం అని, తర్వాత భగవంతుడు ఇలా చేస్తాడు అని, వాటిని కొంచెం కలుపుకుంటే ఇంకా బాగుండేది అని సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం.
శ్లోకానుసంధానం ఎందుకో 1 మినిట్ దాకా నాకు ఎంట్రీ దొరకలేదు ఇవాళ. ఏమైందో తెలియదు. అందుకని కూడా కొంచెం 1 మినిట్ లేట్ అయింది. 2:01 అయిపోయింది నేను జాయిన్ అయ్యేసరికి. 1 మినిట్ ఎందుకో వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్లస్ ఇవాళ మనం ప్రమాణ తిరట్టులో కొన్ని పాశురాలను అనుసంధానం చేసుకోబోతున్నాం కాబట్టి ఇవాళ శ్లోకానుసంధానం మనం 40 నుంచి చేసుకుందాం, సరిపోతుంది. 1వ శ్లోకం తర్వాత 40వ శ్లోకం నుంచి. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి. 41 అచిదవిశేషితాన్ ప్రళయసీమని సంసరతః కర్ణకళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయేవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూత కరణావళికోరకిణీం నిమ్నోన్నతం చ కరుణం చ జగద్విచిత్రం కర్మవ్యపేక్ష సృజతస్తవ రంగశేషిన్ వైషమ్య నిర్ఘృణతయోర్న ఖలు ప్రసక్తిః తద్బ్రహ్మసూత్ర సచివాశ్రుతయో గృణంతి స్వాధీనే సహకారి కారణగణే కర్తుః శరీరేऽథవా భోక్తస్వానవిధాపరాధ విధయోః राज्ञो యథా శాసితుః ధాతుర్వార్థిజనే కటాక్షణమివ శ్రీరంగ సర్వస్వ తే స్రష్టుః సృజ్యదసావ్యపేక్షణమపి స్వాతంత్ర్యమేవావహేత్ ప్రళయ సమయ సుప్తం స్వం శరీరైకదేశం వరదచిదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః ఖచితమివ కలాపం చిత్రమాతత్యధూన్వన్ అనుశిఖిని శిఖీవ క్రీడసి శ్రీ సమక్షం భూయో భూయస్త్వయి హితపరేణాప్యుత్పధానాత్మనీన శ్రోతో మగ్నానపి పథినయం త్వం దురాసావసేన రుగ్ణే తోకే స్వైవ జననీ తత్కషాయం పిబంతి తత్తద్వర్ణాశ్రమ విధివసః క్లిశ్యసే రంగరాజ సార్వ త్వత్కం సకల చరితం రంగధామన్ దురాసాపాసేభ్యస్యాన్న యది జగతాం జాతు మూర్ఖోత్తరాణాం నిస్తంద్రాళోస్తవ నియమతో నర్తులింగ ప్రవాహ సర్గస్థేమ ప్రభృతిషు సదా జాగరా జాగఠీతి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. దీపిక మననం చేసి విషయాలని నిన్న చెప్పుకున్నటువంటి అంశాలను కూడా మనకి ఒకసారి జ్ఞాపకం చేశారు. భగవంతుడు చేసే ఏ వ్యాపారమైనా అది పరార్థమే, మన కోసమే. అలా చెయ్యడంలో ఆయన అనిర్విణ్ణుడు అయి ఉంటాడు. అలసిపోడు, ఆగిపోడు, సాగిపోతూనే ఉంటుంది ఆయన వ్యాపారం. ఆ జగద్వ్యాపారమే జగత్ సృష్టి స్థితి సంహారములు. వాటిని ఋతులింగ ప్రవాహముగా ఆయన సంకల్పిస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చక్కగా చెప్పారు. ఋతులింగ ప్రవాహ నిత్య జాగరా నజాఘటీతి అని అన్వయం చేసుకోవాలన్నమాట. మనం నిత్య జాగరా అనేది అనికి కర్తృపదం అయితే నజాఘటీతి అనేది క్రియాపదం అవుతుంది. నిత్య జాగరా అంటే నిత్య సంకల్పము అని అర్థం చేసుకున్నాం. నిత్యము జాగరూకుడై ఉండుట అంటే మరిచిపోకుండా ఉండుట, ఆ పని మీద శ్రద్ధ కలిగి ఉండుట. డ్రైవర్ ఎలాగైతే ఎప్పుడూ నిత్య జాగరూకుడై ఉంటేనే బండి నడుస్తుందో అలాగా ఆయన నిత్య జాగరంగా ఉండేటటువంటి ఆయన యొక్క సంకల్పము అని చెప్తున్నారు అక్కడ. ఈ నిత్య జాగర ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పదమే ఇంతకు ముందు మనకి ఒక సృష్టించి నిత్యశాస్తి అనేటటువంటి పదం. మనం తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చక్కగా వేరే నోట్ చేసుకుందాం. కానీ ఇప్పుడు అనుకోవడానికి చెప్తున్నాను. నిత్య జాగర ఇజ్ ఈక్వల్ టు నిత్య సంకల్పము అని అర్థం. నిత్యశాస్తి ఇజ్ ఈక్వల్ టు నిత్యమైనటువంటి ఆజ్ఞ అని అక్కడన్నా. త్వన్నిత్యశాస్తిస్తతః వేదము నీకు నీ యొక్క నిత్యమైనటువంటి ఆజ్ఞ అనే ఒక శ్లోకంలో ఈ మధ్యనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. నెంబర్లు చూస్తారులేండి, అలాగా మనం చదువుకుంటాం కాబట్టి. అలాగే ఇక్కడ నిత్య జాగర అంటే నిత్య సంకల్పము అని అర్థం. ఋతులింగ ప్రవాహ అని ఎందుకన్నారు అంటే ఇప్పుడు మనం జీవితంలో కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం, కానీ ఆ పనులు మళ్ళీ చేస్తాము అనేటటువంటి స్థితి ఉండదు మనకి. ఇప్పుడు మనం పంచస్తవాలు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మళ్ళీ చేస్తామా? మళ్ళీ ఏడాది మళ్ళీ ఇలాగే చేస్తామా? చెయ్యం. సుందరబాహు సన్నిధిలో శంఖాన్ని సమర్పించాం. మళ్ళీ చేస్తామా?
మళ్ళీ అది రొటేట్ అవుతుందా? అవదు. ఇంతవరకు మన గోష్ఠి ప్రారంభమై మనం చేసుకున్నటువంటి మంచి పనులని, ఆనందదాయకమైనటువంటి కృత్యాలను అన్నింటినీ కూడా మనం ఏదో ఆ సందర్భానికి అనుగుణంగా మనం ఒక మాట మాత్రమే చేయగలిగేవి అవి. కానీ ఋతులింగములు అంటే ఋతువులు, వసంత ఋతువు ఈసారి మిస్ అయితే ఎందుకు మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ వస్తుంది కదా అని అది అలా సమయానుకూలంగా సాగిపోతూనే ఉండేటటువంటి ఒక ప్రవాహము అన్నారు. ఈ నిత్యత్వం అన్న చోట చిన్న వివరణ చేసుకుందాం మనం. ఆ నిత్యత, శాశ్వత అని కూడా ఒక పదం, ఈ ఒక నామానికి ఇది వివరణ అని నిన్నటి శ్లోకం గురించి మనం చెప్పుకున్నాం. అనిర్విణ అనే నామము, అలాగే శాశ్వత అనేటటువంటి నామము. శాశ్వత అంటే నిత్యత అని అర్థం అన్నమాట. నిత్యత్వం అంటే ఏమిటి అని అడిగితే మనం దానికి వివరణ చెయ్యగలిగేటట్లుగా ఉండాలి. నిత్యంగా ఉండడము అని అంటే ఆ నిత్యత్వం అనేది రెండు రకాలుగా ఉంటుంది. నెంబర్ గేమ్ ఒకటి మనం చెయ్యాలనుకున్నాం చూసారా, అందుకని ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిత్యత్వంలో రెండు భేదాలు ఏమిటి అంటే స్వరూపత నిత్యము, అలాగే ప్రవాహత నిత్యము అని రెండు. స్వరూపంతో ఎప్పుడూ మారకుండా ఒకేలా ఉండడం అనేది స్వరూపత నిత్యము అని అంటే అది భగవత్తత్వము, ప్రకృతి తత్వము, జీవతత్వము, ఇవన్నీ కూడా అనాదిలు అయినప్పటికీ కూడా ప్రవాహతో నిత్యం ఒకటి భగవత్తత్వం అయితే అది స్వరూపత నిత్యం, ఎప్పుడు ఏ రకమైనటువంటి మార్పుని పొందకుండా ఉండేది అని అర్థం అన్నమాట. ఇక ప్రవాహత నిత్యములు అనంటే అవి ఎప్పుడూ హెచ్చు తగ్గులని పొందుతున్నా అంతం అవకుండా ఎప్పుడూ ఉండేటటువంటి వస్తుజాతము అని అంటారు. అవే జీవనదులు అని. ఋతులింగ ప్రవాహ అనే పదం వచ్చింది కాబట్టి నదులని తీసుకున్నాం. ఇప్పుడంటే అయోధ్య బాలరాముడు ఓహో అందరికీ మనసారా ఆనందంగా వెళ్ళి ఉండి సేవించి అక్కడ కార్యక్రమాలు చేసుకుని ఎప్పుడు 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 వెళదామా అనేటటువంటి ఆలోచన అది దానికి అలవాటు పడిపోయాం. కానీ ఒకప్పుడైతే అక్కడ మనకి అయోధ్యకి వెళ్ళామంటే కనీసం భగవద్ దర్శనం కూడా మనకి కలిగేదే కాదు. అలాంటి రోజులలో అయోధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక గైడ్ అన్ని అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ చూపిస్తూ చెప్పినటువంటి మాట ఏది అంటే, అందరూ వస్తారు ఇక్కడ రామ జన్మభూమి అంటూ వస్తారు, కానీ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్నది ఏమీ లేదు, ఇక్కడ అన్నీ మారిపోయాయి. ఇది జనకుడి భవనము, ఇది మరొకటి అని చూపిస్తారు, కానీ ఆనాటి భవనాలు ఈనాటి వరకు లేవు, ఎప్పుడో కూలిపోయాయి, మళ్ళీ కట్టారు ఆ ప్లేస్ లో అలాగా అంతే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నది ఏది అంటే సరయూ నది అని చెప్పారు. ఆనాడు రామచంద్రుని కాలంలో ఏ సరయూ అయితే పారిందో అదే సరయూ ఇప్పటి వరకు కూడా ఇక్కడ పారుతోంది. కాబట్టి ఇదే ఆ కాలానికి, ఆ రామచంద్రుని స్పర్శ ఆ త్రేతాయుగం నాటి కాలానికి ఇప్పటి వరకు కూడా అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉన్నటువంటి ఒక ప్రదేశము అని చెప్పడం చాలా ఎప్పుడు నేను మరచిపోను. దాన్నే ప్రవాహతో నిత్యం అని అంటారు. జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి, ఒకప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తాయి, ఒకప్పుడు తగ్గి ప్రవహిస్తాయి, కానీ ఆగిపోవు, ఆ ప్రవాహం సాగిపోతూనే ఉంటుంది అనమాట. దాన్ని నిత్యత్వం అంటారు. ఆ నీరే ఇక్కడ ఉందా అని కాదు, కానీ అదే నది పారుతోంది అని అర్థం అనమాట. ప్రవాహత నిత్యం అంటారు వాటిని. అలా శాశ్వత అంటే స్వరూపము నిత్యమైనది, ఆయన చేసేటటువంటి జగద్వ్యాపారము ప్రవాహత నిత్యం. అంటే ఆ శాశ్వతత్వం దేంట్లో సృష్టి స్థితి సంహారములను ఆగకుండా చేస్తూ ఉండటంలో. జీవనది ఎలాగైతే ఆగిపోకుండా నిత్యము ప్రవహిస్తూ ఉంటుందో అలాగే ప్రవహిస్తూ ఉంటుంది భగవంతుని యొక్క ఈ ఆచరణము. త్వత్కం చరితం అంటారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండు అనుకున్నప్పుడు మనం ఏ రెండు చెప్పుకోవచ్చు అంటే నిత్యము స్వరూపత నిత్యము, ప్రవాహత నిత్యము. నిత్యత్వం రెండు రకాలుగా ఉంటుంది అనేదాన్ని ఇందులో మనం గుర్తుపెట్టుకుందాం. అంచేత భగవంతుడు విచ్ఛేదం లేకుండా, అలసట లేకుండా, ఆపకుండా సృష్ట్యాదులని చెయ్యటం అనేది ఆయనకు ఉండేటటువంటి దురాశ కారణంగా అన్నారు.
ఆ దురాశా పాశంతో బంధింపబడి ఎప్పటికైనా మనం ఆయన దగ్గరికి వస్తామేమో అనేటటువంటి ఒక ఆశతో ఆయన దానిని సాగిస్తూనే ఉంటాడు అని మనకి వెనుకటి శ్లోకంలో. అది కాకపోతే ఇలా చెయ్యడు అని అందమైనటువంటి రీతిలో చెప్పారు. జాతు అనేటటువంటి ఒక పదాన్ని నిన్న మనం చెప్పుకున్నాము. నజాతు మాతుశ్చరణో జిహాసతి అని ఆళ్వందార్ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నా. కదాచిదపి అంటే ఎప్పుడూ కూడా అనేటటువంటి అర్థం అన్నమాట జాతు. ఈ జాతు జాఘటీభి అని క్రియాకి అన్వయం చేస్తాం ప్రతిపదార్థంలో. లేకపోతే భగవంతుడి ఉద్దేశ్యాన్ని గురించి చెప్పేటప్పుడు జాతు మూర్ఖోత్తరాణం జగతాం అనే చోట అన్వయం చేస్తే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా రారా, ఎప్పటికైనా దీన్ని అర్థం చేసుకోరా, ఎప్పటికైనా నా వైపు అభిముఖులై ఉండరా అని పరమాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని కూడా చెప్తున్నారు. అలాగే మనం 4 అనే సంఖ్యని చాలా రకాలుగా మొన్న ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నాం. ఆ 4 మరొక 4 కూడా చెప్తాను, ఇప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఈ 4 గురించి ప్రసక్తి అని అంటే, ఈ విషయం అంటే భగవంతుడు ప్రవాహత నిత్యము తన సృష్టి స్థితి సంహారాలని కొనసాగిస్తూనే ఉంటాడు అనే విషయం ఎక్కడ చెప్పబడింది అంటే, ప్రమాణాలు 2 ఇస్తున్నారు. విష్ణు పురాణము ఒకటి, మరొకటి బ్రాహ్మణానువాకము, బ్రాహ్మణోత్తమ అనువాకము అని మరొక దాన్ని ఇస్తున్నారు. ఈ అనువాకము అనేటటువంటి పేరు గుర్తుపెట్టుకోండి. మనకి వేదాంతర్విభాగములు అంటే వేద అంతర్భాగములు అయినటువంటివి కొన్ని ఉంటాయి. అవి ఏవేవి అంటే ప్రధానంగా 4 మనకి ఇందులో తెలియచేస్తారు. మనం ఇంతకు ముందు సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషద్భాగము అనే దాన్ని తెలుసుకున్నాం. అలా కాకుండా ఇందులో మనకి 4 రకాలైనటువంటి విభాగాలని తెలియచేస్తారు. ఒక్క నిమిషం. ఎక్కడో రాశాను, ఇప్పుడు కనపడడం లేదు. చూసి చెప్తాను తర్వాత 4. ఆ అనువాకము అనేది ఒక భాగం అన్నమాట. పేపరు ఎక్కడుందో కనపడడం లేదు, ఇది కూడా మనం తర్వాత నోట్ చేసుకుందాం. అందులో ఇది ప్రమాణంగా, దాన్ని మనకి ప్రమాణంగా చెప్పారు. ఇక నిన్నటి శ్లోకంలో నిస్తంద్రాళో అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. అంటే ఏమాత్రము ఆయన బద్ధకించకుండా, ఏమాత్రము ఆయన సోమరితనం లేకుండా అనేటటువంటి దానిని, ఈ జగత్తుని ఆయన ఈ సృష్టి స్థితులను చెయ్యడం అనేది దేనికోసము అని అంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని మనం కొన్ని అక్కర్లేని వస్తువులన్నింటినీ దాచిపెట్టుకుంటూ ఉంటాం చూసారా, పారేయకుండా. ఏమో ఎప్పటికి ఉపయోగపడుతుందా, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని. లేదా అక్కర్లేని వస్తువులను కొని పెట్టుకుంటూ ఉంటాం చూసారా, ఏమో దీనికి కూడా ప్రయోజనం ఉంటుంది అని. అలాగ స్వామి మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాట, మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాట, ఇప్పుడైనా పనికొస్తుంది, ఇప్పుడైనా పనికొస్తుంది అని. దానికి పొరుళెన్ని ఉలగం పడైతా అనేటటువంటి తిరువాయిమొഴി పాసురాన్ని ఇస్తున్నారు. పేజీ నెంబర్ 402 తీసుకోండి. అందులో పొరుళెన్ని ఉలగం పడైతవన్. అనుకోకుండా మనకి తిరుమాళిరం సోలై గుర్తొచ్చింది కాబట్టి ఈ పాసురం కూడా తిరుమాళిరం సోలై దశకాన్ని, వైభవాన్ని చెప్పేటటువంటి దశకంలోది. ఇదే నేను మీకు క్లూ ఇస్తాను. తిరుమాళిరం సోలై దశకాన్ని చెప్పేటటువంటివి తిరువాయిమొഴിలో చాలా ఉన్నాయి, కానీ ముందు ఉన్న వాటిలో ముడిచ్చోదియాయ్ అనే దశకానికి ముందున్న దశకము అని నేను కూడా ఇంకొక క్లూ ఇస్తున్నాను. అందులోది ఈ పాసురం ఎన్నో పాసురము, ఏ దశకము అనేది చూసుకోండి, చివరిలో చదువుదురు జ్ఞానం. అలాగే పెరియ తిరువందాదిలో ఒక పాసురాన్ని చెప్తున్నారు. సోంబాదే పల్లురవే ఎల్లాం పడర్విత్త విత్త సోంబాదే. గుడ్, 2-10 అని పెట్టేశారు. 2-10 అంటే ఎలాగా, మూడు అంకెలు రావాలి మీకు, జాగ్రత్తగా పెట్టండి. ఇక మరొకటి సోంబాదే అనేటటువంటి మరొక పాసురాన్ని ఇస్తున్నారు. నిస్తంద్రాళు అనడానికి సోంబాదే అనేటటువంటి మాట, అంటే సోమరిపోతుతనము లేకుండా అనేటటువంటి మాటని ఇందులో చెప్తున్నారు. అది మనకి పెరియ తిరువందాదిలో 18వ పాసురం, నోట్ చేసి పెట్టుకోండి. పెరియ తిరువందాదిలో 18, 2, 10, 11 తిరువాయిమొഴിలో
ఒక పాసురం. ఇవి రెండు నమ్మాళ్ళవార్ల పాసురాలు. ఇవాళ చదవాలి మీరు తప్పనిసరిగా. అలాగే ఆయన నిత్య కృషివలుడు అని చెప్పడానికి పత్తి ఉషవన్ అక్కడే ఇచ్చారు, ఆకరం కూడా ఇచ్చారు, నామ్నుగం తిరువంద. అది పుస్తకంలో కూడా మీరు రాసేసుకోండి. అక్కడ మనకు కొన్నిటికి లేవు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు బుక్ లో కూడా అది నోట్ చేసేసుకుంటే తర్వాత వెతుక్కోక్కర్లేకుండా ఉంటుంది. నాన్ముగం తిరువందాదిలో 23వ పాసురం, అది కూడా భక్తి కృషీవలుడు అని. ఈ సృష్టి ఎప్పటికైనా పనికొస్తుంది అని ఒకటి, సోమరిపోతుతనం లేకుండా అంటే అలసటప లేకుండా అనేటటువంటి మాటని తెలియచేసేటటువంటి పాసురం ఒకటి. ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకునేటటువంటి శ్లోకంలో తిరువాయుమొழிలో ఒక పాసురాన్ని ఇస్తున్నారు. అది 6, 3, 4. ఇవాళ చదివేసుకుందాం. మళ్ళీ తర్వాత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆరవ పత్తు అంటే 6వ శతకం, 3వ దశకం, 4వ పాసురం. శ్లోకంలో ఉంది కాబట్టి సోంబేరి అంటారు కదా, సోమరిపోతు అంటారు. అలాగే సోంబాదే అనేటటువంటి ప్రయోగం అన్నమాట. అంచేత భగవంతుడు అంతా మన పట్ల ప్రేమతో ఇలా సృష్టిని, స్థితిని, సృష్టి స్థేమ ప్రభృతిషు అనడంలో అన్నింటినీ చేస్తూ ఉంటాడు అని చెప్పారు వెనుకటి శ్లోకంలో. ఇప్పుడు సందేహం వచ్చింది. మళ్ళీ మనకి డౌట్స్ ఎక్కువ ఉంటూనే ఉంటాయి కదా. ఏమిటా డౌట్ అంటే, మరి అంత ప్రేమగా ఆయన చేస్తున్నప్పుడు ఈ మనని ఆయన ఎందుకండి కొంతమందిని దండిస్తూ ఉంటాడు? ఎందుకండి కొంతమందికి నరకాది లోకాలని వెళ్ళి అక్కడ దుఃఖానుభవం చేసేటట్లుగా ఆయన సంకల్పిస్తూ ఉంటాడు? ప్రేమతో చేస్తాడు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు ఆయన వారిని అందరినీ ఎందుకు కష్టపెడుతున్నాడు అని ఒక సందేహం కలిగితే అలా వారికి శిక్షించటం కూడా అది స్నేహంతో చేసేటటువంటి పని అని ఇప్పుడు మనం ఇవాళ చదువుకునే శ్లోకంలో భగవంతుణ్ణి ఒక గొప్ప స్నేహితునిగా చెప్తున్నారు. ఒక మంచి స్నేహ కార్యమే ఆయన ఈ తప్పు చేసిన వారిని శిక్షించటం అని అందమైనటువంటి ఒక న్యాయంతో ఆయనకు ఉండేటటువంటి సకల భూత సుహృత్వం అనేటటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తల్లిగా ఎందులో చెప్పారు, నెమలిగా ఎందులో చెప్పారు, సాలెపురుగుగా ఎందులో చెప్పారు, తండ్రిగా ఎందులో చెప్పారు, ఇలాంటివన్నీ కూడా మనం ఒక చోట లిస్ట్ అవుట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ శ్లోకంలో ఎలా చెప్తున్నారు? స్నేహితునిగా చెప్తున్నారు. ఎవరికి స్నేహితుడు ఆయన అంటే అందరికీ స్నేహితుడు. ఎవరు చెప్పారు ఆ మాట? ఆయనే చెప్పుకున్నాడు. సుహృదం సర్వభూతానాం అని. దేనికి సమాధానం చెప్తున్నారు? ప్రేమగా చేసే పని అయితే, మన కోసం చేసే పని అయితే మరి మనని ఎందుకు సృష్టించి మన చేత తప్పులు చేయించి మనని నరకాది లోకాలలో పట్టి అక్కడ నరక బాధలను అనుభవించేటట్లుగా ఎందుకు చేస్తున్నాడు అన్నదానికి సమాధానం చెప్తున్నారు. శ్లోకం ముందుగా చదువుకుందాం. సుహృదివ, శ్లోకం అలాగే స్నేహితుని వలే అనే ప్రారంభమవుతుంది కాబట్టి ఈజీగానే మనకి గుర్తుంటుంది. సుహృదివ నిగళాద్యైరున్మదిష్ణుం నృశంసం త్వమపి నిరయపూర్వైర్దండయన్ రంగనేతః తదితరమపి పాతాత్ త్రాయసే భోగమోక్షప్రదిరభి తవ దండాపూపికాత సుహృత్వం. మరొకసారి. సుహృదివ నిగళాద్యైరున్మదిష్ణుం నృశంసం త్వమపి నిరయపూర్వైర్దండయన్ రంగనేతః తదితరమపి పాతాత్రాయసే భోగమోక్షప్రదిరభి తవ దండాపూపికాతః సుహృత్వం. ఇందులో రంగనేత అనేది సంబోధనార్థకమైనటువంటి పదం స్పష్టంగానే ఉంది. రంగనేత, రంగనాథుడు, రకరకాల పదాలలో రంగనేత అనేటటువంటి పదం ఇందులో ప్రయోగింపబడింది. ఇది ఈజీయే, మనం తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో క్రియాపదాలు త్రాయసే అనేది 3వ పాదంలో ఉంది చూడండి. త్రాయసే అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం అని మనం అనుకున్నాం. అలాగే ఇంకొక అవాంతర క్రియ కూడా ఉంది. దండయన్ అనేటటువంటి ఒక క్రియాపదం. దండయన్ అనేది అవాంతర క్రియ, త్రాయసే అనేది పరిపూర్ణమైనటువంటి క్రియ. త్రాణము అంటే రక్షించుట,
త్రాయసే అంటే రక్షిస్తున్నావు. దేని నుంచి రక్షిస్తున్నాడు? ఎవరిని రక్షిస్తున్నాడు? ఎందుకు రక్షిస్తున్నాడు? రక్షించకుండా శిక్షిస్తున్నాడా? లేక శిక్షణ కూడా రక్షణమేనా అని రకరకాలైనటువంటి విషయాలు ఇందులో మనం సులభంగా అనుసంధానం చేసుకోవాలి. శిక్షించుట అన్నారనుకోండి, పోలీసులకి శిక్షణ ఇస్తున్నారు అన్నారు. అక్కడ శిక్షణ అంటే అర్థం ఏమిటి అంటే అది టీచింగ్ అనేటటువంటి అర్థంలో శిక్షణ అంటాం. అపరాధులకి శిక్ష విధించారు అంటారు, శిక్షించారు అంటాం. అప్పుడేమో దానికి అర్థము అంటే వారు చేసినటువంటి తప్పుకి వారికి కఠినమైనటువంటి ఒక అనుభవాన్ని కలిగించారు అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ దండయన్ అనేటటువంటి పదం ఉంది చూసారా, దండిస్తూ అని అర్థం అన్నమాట. అంటే దండనని విధిస్తూ అని అర్థం. ఆ దండన ఎందుకు విధిస్తాడు అనడానికి నీ సుహృత్వం దానికి కారణం అంటున్నారు, నీ స్నేహం దానికి కారణము అంటున్నారు. నువ్వు నృశంసుడు అనృశంసుడు అని, నృశంస అంటే చాలా క్రూరుడు అని అర్థం అన్నమాట. నిజంగా మనం ఇంకా ఇంకా తొందరగా మనకి జీవితాలు పరిపూర్ణమైతే బాగుండును అనుకునేటటువంటి స్థితికి మనం అనే కాల ప్రభావాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. నిన్న కూడా మనం చూడండి, అనిర్విణ అనే చోట నిర్వేదం వస్తే ఎలాంటి ప్రవృత్తులు వస్తున్నాయి, ఇప్పుడు ఎంత తొందరగా తమని తామే అంతం చేసుకుంటున్నారు అనే దాని గురించి చెప్పుకున్నాం. తమని తాము అంతం చేసుకోవడం కాదు, కన్న తల్లి పిల్లలని అంతం చేసి తన ప్రాణం కూడా తాను తీసుకుంటోంది. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి రక్షణ లభించటం లేదు. వాళ్ళ తాలూకు ఇమోషన్స్ ని బట్టి, వాళ్ళ తాలూకు ఆ వేదనలను బట్టి పిల్లలకు కూడా ఆ జీవనం లేకుండా చేసి వాళ్ళని చంపేసి వీళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళకి విషం ఇచ్చో, వాళ్ళని నరికేసో, వాళ్ళని ఎక్కడో పడేసో వీళ్ళు కూడా ప్రాణాలు తీసుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఇవాల్టి లోకంలో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అలాగే క్రౌర్యం ఎంత ఎదిగి ఎంత ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. రకరకాల న్యూసులు మనం వింటూనే ఉన్నాం. మానవత్వమేనా, మనుషులు మనిషిని చంపి తినేటటువంటి స్థితికి దిగజారుతున్నారు అంటే, చంపి ముక్కలు కోసి ఫ్రిడ్జ్ లో పెట్టి వాళ్ళని సూట్ కేసుల్లో పెట్టి వింటూ ఉంటే ఒక్కసారి ఒళ్ళు జలధరిస్తుంది. అసలు మనది మానవ జన్మ, మానవ సమాజంలో మనం ఉన్నామా అనేటటువంటి ఒక సందేహమే మనకి కలుగుతుంది. కలివైభవం అది కదా. అంచేత క్రౌర్యం కోసం మీకు ఈ మాటని నేను చెప్తున్నాను. నిర్వేదం తల్లిలు అంతం చేసుకోవడానికి కారణమవుతోంది. క్రౌర్యం ఏమవుతోంది, తనకి తాను ఇబ్బందిని కలిగించుకుంటున్నాడు, ఇతరులకి తాను ఇబ్బందిని కలిగించుకుంటున్నాడు. ఇదివరకు పిచ్చివాళ్ళు అంటే కొంచెం పిచ్చి ముదిరింది అనుకోండి, వాళ్ళని ఫ్రీగా ఉండనిచ్చేవారు కాదు, వాళ్ళని బంధించి ఉంచేవారు అనమాట. ఎందుకు బంధించి ఉంచటం అంటే 2 కారణాలు. ఆ పిచ్చి పట్టినవాడు కాబట్టి ఆ పిచ్చితో వాడు తనకి హాని చేసుకుంటాడు, ఇతరులకి హానిని చేస్తాడు. కనుక తనకి తాను హాని చేసుకోవడం అంటే, పిచ్చి పట్టిన వాడు బుద్ధి పని చెయ్యక తెలియని దారిలో ఇష్టం వచ్చినట్లుగా పరుగును వెళ్ళి ఏ సముద్రంలోనో పడిపోతాడు, ఏ బావిలోనో పడిపోతాడు, ఏ చెరువులోనో పడిపోతాడు, అయ్యో ప్రాణం తీసుకుంటాడు అనేటటువంటి వేదన. లేదా ఆ పిచ్చి పట్టిన వాడు ఎవరి మీదకైనా రాళ్లు విసురుతాడు, తద్వారా వాళ్ళు గాయములు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తనకి హాని చేసుకుంటాడు పిచ్చివాడు, తన చుట్టూ ఉండేటటువంటి వారికి హానిని చేస్తాడు. కానీ ఆ పిచ్చివాడు మనవాడు అనుకోండి, ఆ పిచ్చివాడు మనకి చాలా దగ్గరవాడు, మన కుటుంబంలో వాడు, మనకి స్నేహితుడు, లేదా వాడి పట్ల మనకి స్నేహం ఉంది. అలాంటప్పుడు ఆ పిచ్చివాడు తనకి తాను హాని చేసుకోకుండా, అతని వల్ల ఇతరులకి హాని కలగకుండా, అతని పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఏం చేస్తారు, అతన్ని బంధించి ఉంచుతారు, కదలకుండా ఉంచుతారు. అలా బంధించటం అనేది స్నేహంతో చేసేటటువంటి పని, క్రౌర్యంతో చేసేటటువంటి పని అంటే స్నేహంతో చేసేటటువంటి పని అని తప్పకుండా. మన ఇంట్లోనే పిచ్చి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఫ్రీగా వదులుతామా, వాళ్ళని జాగ్రత్తగా మనం బంధించి ఉంచుతామా లేదా? ఆ బంధించి ఉంచటం వల్ల ఆ పిచ్చివాడు బాధపడవచ్చు, కానీ ఇలా చేస్తారేమో అనేటటువంటి ఆలోచనతోనైనా మళ్ళీ తన ప్రవృత్తిని ఆయన
మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. భగవంతుడు కూడా క్రూరపు బుద్ధి కలిగి, క్రౌర్యం కలిగినటువంటి బుద్ధి అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవృత్తులు చేస్తున్నటువంటి వారిని అలాగే నరకంలో బంధించటం అనేటటువంటి దండనని వేస్తాడు. అది దండన కాదు, అది స్నేహ కార్యం అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రతిపదార్థం చదువుకుందాం. సుహృదివా అంటూ ప్రారంభం చేస్తున్నారు. సుహృత్తు వలే హే రంగనేత, ఓ రంగనాథ అని పిలుస్తున్నారు. ఉన్మదిష్ణుం పిచ్చి పట్టినటువంటి వాడు, ఉన్మాదము పొందినటువంటి వాడు. ఉన్మాదం అంటే పిచ్చి అని అర్థం అన్నమాట. ఆ పిచ్చి శీలం అంటే అదే వాడి స్వభావం. అలా అంటే పిచ్చి స్వభావం కలిగినటువంటి వాడిని నృశంసం, నృశంసుడు అంటే దుర్మార్గుడు అని అర్థం అన్నమాట. హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాడు అని అర్థం. అలాంటి ఉన్మదిష్ణు, ఇక్కడ నృశంసం అనేది మన విషయంలో అంటే చేతనుల విషయంలో భగవంతుడు చూపేటటువంటిది. స్నేహితుడు ఓ పిచ్చి స్నేహితుని విషయంలో చూపేటటువంటి ప్రేమ అన్నమాట. ఉన్మదిష్ణు పిచ్చివాడిని నిగళాద్యై, నిగళం అంటే గొలుసు, నిగళాద్యై గొలుసు లాంటి అంటే గొలుసు మొదలైన అంటే బంధించటానికి వీలైనటువంటి సాధనములతో దండయన్ దండిస్తూ ఉండేటటువంటి సుహృత్ ఇవా స్నేహితుని వలే, ఉన్మదిష్ణు పిచ్చివానిని పిచ్చే శీలముగా కలిగిన వానిని నిగళాద్యై గొలుసులతో దండయన్ బంధిస్తూ ఉండేటటువంటి సుహృత్ ఇవ స్నేహితుని వలే. భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే త్వం అపి నువ్వు కూడా, లేదా త్వం అపి ఇక్కడ పెట్టలేదా, కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకో చోట పెట్టినా బాగుంటుంది. త్వం నువ్వు నృశంసం దుర్మార్గులని. ఎవరు అనేసరికల్లా మనకి చరిత్రలో స్థిరస్థాయిగా కొన్ని పేర్లు వచ్చేస్తాయి. రావణుడు, కంసుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా లోకానికి కంటకంగా తయారయ్యారు కదా వాళ్ళ పిచ్చితోటి. వాళ్ళకి ఏ బుద్ధి పుడితే అదే దాని పిచ్చే దానికి అని మన వాళ్ళు అంటూ ఉంటున్నారు చూసారా. అలాగా నృశంసం తన మాట వినకపోతే ఎంతటి క్రౌర్యానికైనా వాళ్ళు సిద్ధపడుతున్నారు. అలాంటి వాళ్ళని అంటే అలా లోకానికి బాధ కలిగిస్తూ ఉండేవారిని అని అర్థం. అంటే హిరణ్యకశిపుడు, రావణాసురుడు నరకంలో పడలేసుమండి పరమాత్మ చేతిలో అంతాన్ని పొందారు కాబట్టి వాళ్ళకి ముక్తే లభించింది. కానీ మామూలుగా అలాంటి తప్పులు చేసేటటువంటి వారికి నరకాన్ని ఎందుకు కలిగిస్తాడు అంటే సుహృదీవ అంటున్నారు. అలాంటి దుర్మార్గులని నిరయపూర్వై, అక్కడ పిచ్చివాడికైతే గొలుసు, ఇక్కడ హింసాత్మక ప్రవృత్తి కలిగినటువంటి వారికైతే నిరయపూర్వై, నిరయం అంటే నరకము అని అర్థం. నిరయపూర్వై నరకము మొదలైనటువంటి అంటే నరకంలో పడివేయడం లాంటి ఇంకా చాలా దండనలు వేస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి బాధలని మనకి కలిగిస్తూ ఉంటాడు. దండయన్ శిక్షిస్తున్నవాడు అయి ఉంటాడు. ఇప్పుడు తప్పు చేస్తే, నేరం చేస్తే శిక్ష ఎందుకు వేస్తారు అంటే అమ్మో ఇంత శిక్ష అన్నమాట, మళ్ళీ ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు అని వాడికి అనిపించేటట్టుగా చేయడం కోసమే కదా నేరానికి శిక్ష వేస్తారు. అలాగే చిన్న పిల్లలు చూడండి తప్పు చేస్తూ ఉంటారు, నేర చరిత్ర కలిగి ఉంటారు. వాళ్ళు ఇంకా మేజర్స్ కూడా కాదు, చాలా చిన్న వయసులోనే వాళ్ళు తప్పు చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, సరిదిద్దడం కోసం వాళ్ళకి తగినటువంటి స్థలాలు వేరే ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళని ఉంచి మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యకూడదు అనేటటువంటి జ్ఞానం వాళ్ళకి కలిగించేటట్లుగా వాళ్ళని శిక్షిస్తూ ఉంటారనమాట. అలాగే భగవంతుడు కూడా హింసా ప్రవృత్తి కలిగి శాస్త్రాన్ని వ్యతిరేకించి ప్రవర్తించేటటువంటి వారిని నరకాదులలో దండించటం కూడా దేనికి అంటే సుహృదివా స్నేహంతో చేసేటటువంటి కార్యం, కోపంతో చేసేటటువంటి పని కాదు. కోపంతో ఏ కోర్టు కూడా శిక్ష విధించదు. గుర్తుపెట్టుకోండి, కోర్టు శిక్ష విధిస్తోంది అంటే వాళ్ళు బాగుపడాలి అన్న దృష్టితోటే శిక్ష విధిస్తోంది. శిక్ష ఎప్పుడూ కూడా కోపానికి కారణం కాదు. నేరం కోపంతో చేస్తాం మనం, కానీ శిక్ష మాత్రం ఎప్పుడూ మారాలనేటటువంటి ప్రేమతో విధింపబడేటటువంటిది అని గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చిన కష్టాలకి మనం భగవంతుణ్ణి నిందించం సరికదా. భగవంతుడు నన్ను మంచి మార్గంలోకి నెట్టుతున్నాడు
అనేటటువంటి ఒక అనుకూల భావన మనకి కలుగుతుంది. సుహృత్ కార్యం అన్నమాట. అంటే మనని కూడా విడిచిపెట్టడు ఆయన, మనని కూడా మార్చుకోవాలనేటటువంటి ప్రేమతో ఆయన దండయన్ దండిస్తున్నాడనమాట. ఎవరిని? నృశంసము హింసా ప్రవృత్తి కలిగిన వాడిని కూడా దండిస్తున్నాడు. ఎందుకు దండిస్తున్నాడు అంటే సుహృదివా స్నేహితుని వలె దండిస్తున్నాడు. మరి అలాంటప్పుడు తదితరమపి, తదితరం అంటే నృశంసుడు కానివాడు అంటే హింసా ప్రవృత్తి లేనిటువంటి వాడు అని అర్థం. మిగిలినటువంటి మంచి ప్రవృత్తి కలిగిన వాడు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే తప్పుడు పనులు చెయ్యకుండా ఉంటే చాలు, మంచి పనులు చెయ్యక్కర్లేదు, కానీ తప్పుడు పనులు చెయ్యకుండా ఉన్నా చాలు అనుకుంటాడు. తత్ ఇతరమపి అనడంలో తత్ ఆయనని, ఇతరమపి ఆయన కంటే వేరైనటువంటి మిగిలినటువంటి ప్రపంచాన్ని కూడా అలా బంధనలో చివాణ్ణి పెట్టడం వల్ల వాడు బాగుంటాడు, వాడి వల్ల ఇతరులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇలాంటి తప్పుడు పనులు చేసేటటువంటి వారికి నరకాది శిక్షలని విధించటం అనేది వాళ్ళని కాపాడడం, వాళ్లతో పాటుగా తదితరమపి మిగిలిన వారిని కూడా అబ్బో వాడికి అలా దండన విధించింది, ఇంక నేను ఇలాంటి తప్పు చెయ్యకూడదు అని అనిపించేటట్లుగా పాతాత్ నరకాదులలో పడకుండా ఉండడాన్ని నుంచి త్రాయసే రక్షిస్తున్నావయ్యా స్వామి అంటున్నారు ఇందులో. అంటే అపిత్రాయసే వీళ్ళని కూడా రక్షిస్తున్నావు అనడంలో ఇంతకు ముందు శిక్షించిన వాళ్ళని, ఇంతకు ముందు నరకాది లోకాలనికి ఇచ్చిన వారిని శిక్షించలేదు, నరకాది లోకాలలో వాళ్ళని దండించటం కూడా రక్షించటమే. అలా వాళ్ళనే రక్షిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళని కూడా రక్షిస్తున్నావు అంటే వీళ్ళకు కూడా చెప్పారా అని అన్నారు అనుకోండి, వీళ్ళకు కూడా అని అన్నాం అనుకోండి, కూడా అంటే అంతకు ముందు ఇంకెవరికో చెప్పినట్టే కదా. అలాగే ఇక్కడ తదితరమపిత్రాయసే అపిత్రాయసే మిగిలిన వారిని కూడా రక్షిస్తున్నావు అంటే దండయంత్రాయసే వాళ్ళనికి దండించి వాళ్ళని రక్షిస్తున్నావు, వాళ్ళ నుంచి ఇతరులని కూడా అలాంటి తప్పులు చెయ్యకుండా రక్షిస్తున్నావు అని అర్థం అన్నమాట. తదితరమపి పాతాత్, పాతాత్ అనేది కూడా అవాంతర క్రియ అని అనుకోండి, దండయన్ అనేది కూడా అవాంతర క్రియ అని అనుకుంటున్నాం. త్రాయసే రక్షిస్తున్నావు. అలాంటి స్వభావం కలిగినటువంటి నువ్వు నీ పట్ల అనుకూలమైనటువంటి భావన కలిగినటువంటి వారికి ఏమిస్తావు అంటే భోగ మోక్ష ప్రదిహి, భోగాన్ని ఇస్తావు, మోక్షాన్ని ఇస్తావు. భోగ మోక్ష ప్రది అంటే భోగమోక్ష ప్రదానము, భోగమును మోక్షమును ఇచ్చుట అని అర్థం అన్నమాట. భోగము అనేది ఐహలౌకికమైనటువంటి ఆనందము, మోక్షము అనేది పారలౌకికమైనటువంటి ఆనందము. మోక్షం అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవాన్ని పొందడమే మోక్షము అని అంటారు. భోగం అంటే ఏమిటి అంటే ఐశ్వర్య అనుభవము, ఇహలోకంలో ఉండేటటువంటి ఐశ్వర్య అనుభవము అని అర్థం. భోగ మోక్ష ప్రతిరపి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇందులో. భోగము అంటే ఐహలౌకికమైనటువంటి ఐశ్వర్యదారం. మనం శ్రీగుణరత్న కోసం చదువుకున్నాను చూసారా, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా అని. మన సంప్రదాయంలో మోక్షము 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 అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆత్మానుభవం చెయ్యడం మాత్రమే కాదు, పరలోకాలని పొందడం మాత్రమే కాదు, పరమపదాన్ని పొందడం మాత్రమే కాదు, పరమపదాన్ని పొందినప్పుడు మనకి భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవం కలిగించేటట్లుగా చెయ్యడమే మోక్షము, సాయుధ్య రూపమైనటువంటి మోక్షము అంటారు. మనకిక్కడ సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి తనని అనుభవించేటటువంటి అవకాశాన్ని మనకి ఇస్తాడు పరమాత్మ. భోగ మోక్ష ప్రదిరపి, అలా భోగమోక్షాలని ఇవ్వడం అనేది కూడా దండ
అపూపికాతః సుహృత్వం. జాగ్రత్తగా వినండి ఇది. దండ, దండం అంటే దండయన్ అని అక్కడ దండించుట అని అర్థం. దండం దశగుణం భవేత్ అని ఒక వ్యవహారం కూడా అవుతుంది. కర్ర పట్టుకుంటే చాలు. ఇదివరకు మేస్టార్ కర్ర పట్టుకుంటే హడలిపోయేవాళ్ళం ఎక్కడ దెబ్బలు పడతాయో అని. ఇప్పుడు మేస్టార్ కర్ర పట్టుకుంటే ఆయనే కొట్టుకోవాలి, కొట్టే అధికారం కూడా ఆయనకి లేదు. దండం దశగుణం భవేత్ అనడం ఆ దండన ఎన్నో రకాలైనటువంటి మార్పులని తెచ్చేది అవుతుంది అని అక్కడ దండయం దగ్గర చెప్పుకోవడం. ఇక్కడ దండము అంటే కర్ర, అంతే కదా. బెత్తం పట్టుకుంటారు. దండము అంటే ప్రధానంగా త్రిదండం. ఈ పదాలు వింటూ ఉంటాం కదా. దండం అంటే కర్ర అని అర్థం అనమాట. అపూపము, ఇవాళ ఎలాగా పర్వదినం కాబట్టి ఒక మంచి స్వీట్ ని కూడా తలపిస్తున్నారు మనకి. శ్లోకం అలా వచ్చింది. అప్పము అని అర్థం. అప్పాలంటే మరి ఏ ప్రాంతంలో ఏ ఏ వ్యవహారాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మామూలుగా మనం సుందరకాండ చేసినప్పుడు నైవేద్యం పెట్టేటటువంటి అప్పాలను తీసుకుందాం. మనం సుందరకాండ పారాయణ చేస్తే తప్పకుండా ఆ రోజు అప్పాలు పాయసం చేసి నైవేద్యం పెట్టాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. బెల్లము వరిపిండి కలిపి చేసేటటువంటి ఒక మంచి మధుర పదార్థం అప్పాలు అన్నమాట. దండ అపూపిక న్యాయం అని ఒక న్యాయం. ఈ న్యాయాలన్నీ రకరకాలుగా ఉంటాయి కదా. దండాపూపిక న్యాయం అంటే ఏమిటిట అనంటే, ఒక ఒక బిచ్చవెత్తుకునేవాడు అంటారు, రకరకాలుగా చెప్తున్నారనుకోండి. ఈ వెర్షన్ మనం చెప్పుకుందాం. ఆయన ఏదో ఎక్కడికో వెళ్ళాక ఒక బ్రాహ్మణుడు ఒక వ్యక్తి అని అనుకుంటున్నా. ఆయన బయటికి వెళ్ళి అప్పాలు తెచ్చాడు. ఒక గుడ్డలో మూట కట్టి అప్పాలని తెచ్చాడు. ఇంట్లో తిన్నవాళ్ళు తిన్నారు. మిగిలిన వాటిని మూట కట్టి, ఇదివరకు చిలక్ కొయ్యలని ఉండేవి. ఏదైనా తగల్చాలంటే ఒక కొయ్యలే, కర్ర ముక్కలే ఇలాగ ముందుకు పెట్టి ఉండేది. దాన్ని చిలక్ కొయ్య అని అనేవాళ్ళం మనం. ఆ చిలక్ కొయ్యకి తగిలించాడు. పడుకున్నారు అందరూ. ఆ ఇంట్లో ఎలకలు బాగా ఎక్కువగా ఉన్నాయి. పొద్దున్న లేచి చూసేసరికి ఆ మూట లేదు సరికదా, కొయ్య కూడా లేదు. ఇదేమిటి, కొయ్య కూడా లేదు అని అనుకుంటే, ఆ కొయ్యని కూడా ఆ మధురమైనటువంటి అప్పం వాసనతోటి ఎలకలు కొరికి తినేసాయంటే, ఇప్పుడు కొయ్య లేదు అప్పాలు ఏమైనాయి అని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? కొయ్యనే తినేస్తే అప్పాల సంగతి చెప్పాలా అని కదా అనుకుంటాం మనం. దండాపోపిక న్యాయం అంటే అది. లేదా ఇంకొక రకంగా చెప్తున్నారు, అప్పాలు తయారు చేసి వాటిని కర్రకి గుచ్చి పెడితే ఆ కర్ర కూడా కనపడకుండా తినేసేయి ఎలకలు అంటే అప్పాలు తినేసేయి అని వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని దండాపూపిక న్యాయం అని అంటారు అనమాట. అయ్యో మంచినీళ్ళకే దిక్కు లేదు, వంట చేస్తుందా చెప్పండి మా కోడలు అని అన్నారు అనుకోండి. మా కోడలు మంచినీళ్ళు కూడా ఇవ్వదండి అని చెప్పుకుంటాం దత్తగారు. అంటే వంట చేస్తుందా అండి అని ఎవరైనా అడుగుతారు. మంచినీళ్ళకే దిక్కు లేదు, వంట ఎక్కడ అని అనుకుంటాం. దాన్ని కైముతిక న్యాయం అంటారనమాట. ఇంకా దాని గురించి వేరే చెప్పాలా? ఇది వ్యతిరేక అర్థంలో నేను చెప్పాను. అలా కాకుండా అనుకూల అర్థంలో మనం తీసుకుంటే కైముతికం. ఇదే జరిగినప్పుడు అది వేరే చెప్పాలి. కిముత ఇంకా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అన్నట్లుగా కిం పునర్న్యాయం అంటారు, లేదా కైముతిక న్యాయం అంటారు, లేదా దండాపూపిక న్యాయం అని అంటారు. కర్ర కనపడకపోతే అప్పాల కోసం వెతికేటటువంటి వెర్రితనం ఎవరికీ ఉండదు. అప్పాల కోసమే వచ్చింది ఎలక, కానీ ఆ అప్పాల రుచిని బట్టి ఆ వాసనకి పట్టి ఉండడం చేత కర్ర కూడా తినేయగలిగింది అని. కర్రనే తిన్న ఎలక అప్పాన్ని తినింది అని వేరే చెప్పక్కర్లేదు. అలాగే ఇక్కడ కర్ర ఎవరు, ఎలక ఎవరు, అప్పాలేవి? ఎలకంటే పరమాత్మని చెప్పుకోవాలి. పరమాత్మ ఎలక అని మళ్ళీ మీరు అలాగా అంత స్పష్టంగా మాత్రం చెప్పకండి. కానీ ఈ న్యాయాన్ని సమన్వయం చేసుకోవేటప్పుడు భగవంతుడికి నృశంసులు, అదే హింసా ప్రవృత్తి కలిగిన వారు, అనుకూల ప్రవృత్తి కలిగిన వారు అని ఉంటారు. హింసా ప్రవృత్తి కలిగినటువంటి వారిని దండన రూపంలో ఆయన తన స్నేహాన్ని చూపిస్తున్నవాడు, తన పట్ల అనుకూలంగా ఉన్న వాళ్ళకి భోగమోక్షాలను ఇస్తాడు అనేటటువంటి మాట వేరే చెప్పాలా అంటున్నారు. అది కూడా సుహృత్ భగవంతుడికి ఉండేటటువంటి సుహృత్ కార్యమే అంటున్నారు. అంటే సౌహార్ద కార్యం. సుహృత్వం అంటే ఇక్కడ స్నేహము అని అర్థం కాదు, స్నేహ కార్యము అని తీసుకోవాలి. కారణంలో కారణమునందు కార్యోపచారాన్ని చెప్తున్నారు ఇక్కడ. అది కూడా
నీ స్నేహ కార్యమేనయ్యా. భగవంతుడు తన భక్తులకి భోగాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు అనేటటువంటి మాట కిం పునర్న్యాయ సిద్ధము. అది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంచేత అంటే తన పట్ల వ్యతిరేకమైన ప్రవృత్తి కలిగి, శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవృత్తి కలిగి, తన మనస్సుకి నచ్చినట్లుగా మాత్రమే ప్రవర్తించేటటువంటి పిచ్చి పట్టిన వాడి లాంటి వారిని కూడా దండించి నరకాది లోకాలలో వారిని పడేటట్లుగా చెయ్యడం అనేది భగవంతుని యొక్క నిగ్రహ కార్యం కాదు, సుహృత్ కార్యము, సౌహార్ద కార్యము. వాడు కూడా బాగుపడాలి, వాడు కూడా ఇలాంటి పని మళ్ళీ చెయ్యను అని అనాలి, వాడు కూడా మార్పు పొందాలి అని చేసేటటువంటి పని అయినప్పుడు ఇక అనుకూలులైనటువంటి వారికి భోగమోక్షాలని, ఐహలౌకికమైనటువంటి ఐశ్వర్యాన్ని, పారలౌకికమైనటువంటి భగవద్ అనుభవాన్ని ఇస్తాడు అని చెప్పడం వేరే అవసరం లేదు. అది సుహృత్వం అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు అంటున్నారు ఇక్కడ. దండా భోగ మోక్ష ప్రదిరభి అనేటటువంటి మాట భోగ మోక్ష ప్రదానము అని అనుకోవాలి, ప్రదాత అని కాదు. ప్రధానం కూడా సుహృత్వం, నీ యొక్క స్నేహ కార్యమే సుమా. ఈ విషయం దండాపోపికాత మాకు అర్థమైపోయింది. ఎలాగా అంటే నిన్ను ప్రేమించే వారిని నువ్వు తప్పకుండా స్వీకరిస్తావు, వారి పట్ల సౌహార్దాన్ని కలిగి ఉంటావు. దండాపూపికా న్యాయం వల్ల అది మాకు తెలుస్తోంది అంటున్నారు ఇందులో. అంటే ఈ శ్లోకంలో పరమాత్మని ఒక స్నేహితునిగా చెప్తున్నారు. స్నేహితుడు తన తోటివాడి పట్ల ఎటువంటి ప్రేమని కలిగి ఉంటాడు అంటే అవసరమైతే ఆయనని తాళ్లతో కట్టి ఉంచటం కూడా ప్రేమ కార్యంగా, స్నేహ కార్యంగా చెప్పబడుతుంది అనడానికే ఒక ఎగ్జాంపుల్ ని ఇచ్చారు. అలాగే భగవంతుడు కూడా మనకి కష్టాలని కలిగించుట, మనకి నరకలోకాలని కలిగించుట, వేరే నరకంలో పడక్కర్లేదు, మన జీవితంలో మనకి కలుగుతూ ఉండేటటువంటి తేడాలను మనం చూసుకున్నా ఓహో భగవంతుడు నాకు ఇలాగా పాఠం చెప్తున్నాడనమాట, నాకు బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నాడనమాట, నన్ను ఇలాగా దండిస్తున్నాడనమాట అని అనుకుంటే భగవంతుడికి నా మీద ఎంత కరుణో అనే అనిపిస్తుంది, భగవంతుడికి నా మీద ఎంత స్నేహమో అనే అనిపిస్తుంది. భగవంతుడు ఎవరి పట్ల కూడా వ్యతిరేకమైనటువంటి భావనని కలిగి ఉన్నవాడు కాదు, అది కూడా రక్షించటమే, శిక్షించటం కాదు అనేదాన్ని చెప్తున్నారు. రక్షించటం వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అనుకూలత లేని వారిని కూడా రక్షించేవాడు ఆనుకూల్యం కలిగినటువంటి వారిని రక్షిస్తాడు అని వేరే చెప్పక్కర్లేదు. ఏ న్యాయంతో అంటే దండాపోపిక న్యాయం లేదా కైముతిక న్యాయం లేదా కిం పునర్న్యాయ సిద్ధం అని అర్థం అన్నమాట. కిం పునర్న్యాయము అంటారు. దాంతా భగవంతుని యొక్క సౌహార్దాన్ని ఇందులో చెప్తున్నారు. వెనకటి శ్లోకంలో సృష్టియాదులను అన్నింటినీ చెప్పారు. ఇందులో భగవంతుడు అందించేటటువంటి పుణ్యపాప రూప ఫలాలు వాటిని గురించి మనకి తెలియచేస్తున్నారు. దానికే ప్రమాణంగా మనకి ఒక పాసురాన్ని చూపిస్తున్నారు. తిరువాయిమొழிలో ఈ దశకం మనకి నల్గురవం సెల్వం అనేటటువంటి దశకం. ఆ దశకంలో వ్యతిరేకమైన వాటినన్నింటినీ కలుపు విడము అముదము మాయ్ అంటారు. విషము ఆయనే, అమృతము ఆయనే, దారిద్ర్యము ఆయనే, ఐశ్వర్యము ఆయనే, ఎడబాటు ఆయనే, కలయిక ఆయనే అంటూ రకరకాలుగా వస్తాయి. ఇక్కడ మనకి కావలసినది ఏమిటి అంటే పుణ్యం పాపం. పుణ్యము ఆయనే, పాపము ఆయనే, ఆయన విభూతులే అంటారు. పుణ్యం ఆయన అంటే బాగుంది, పాపం కూడా ఆయన ద్వారానే అందుతున్నవి పాప ఫలములు పుణ్యఫలములు అని అనుకుంటున్నాం కదా. అంటే అక్కడ నంబిళ్ళయ్య వారు చేసినటువంటి వ్యాఖ్యాన పంక్తులని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇస్తున్నారు. పాసురం చదువుకుంటాం కాబట్టి మనం వివరణ చేసుకుందాము. పుణ్య పేజీ నంబర్ 406లో ఒకసారి చూడండి. పుణ్య పాపాదిగళాయికొండు அவனுக்கு விபூதியாய் தோத்துகிறவை எல்லாம் அவனுடைய కృపయాలే ఉండాయితు. ఆయన విభూతులే ఇవన్నీ కూడా, ఆయన అనుగ్రహంతో ఈ పుణ్యపాపాలని ఆయన కలిగించాడు.
పాపము అవన్ కృపయాలే, పాపం కూడా ఆయన కృపేనా అని సందేహం వస్తే ఎన్నిల్ அதுவும் அப்படியே పాపం కూడా కృపాకార్యమే అంటున్నారు. చేతననుడయ పూర్వకర్మానుగుణమాగ ప్రవర్తిప్పిక్కయ్యినాలే, మన కర్మానుసారంగా మనని ప్రవర్తింప చేస్తూ ఉండడం అనేది కూడా కర్మానుభవం మన చేత చేయిస్తూ ఉండడం. அதுவும் அவன் கிருபையாலேயாம் அத்தனை எல்லாம் செய்யும் தீமை அவன் கிருபையாலே வரக்கூடமோ என்னில் తీయత్తై కాట్టి వెదుప్పి, మనకి చెడును చూపించి దానివల్ల మనని వెదుప్పి అంటే తపింపచేసి బంగారాన్ని మనం కరిగిస్తున్నాం అనుకోండి, ఆ వేడి వల్ల దానిలో ఉండేటటువంటి మరింత మరింత తేజస్సు పెరుగుతుంది కదా. అలాగే ఆ చెడులో దండించి మనని మంచిగా తయారు చేసి నల్వഴി పోక్కుహయ్యినాలే కూడుమిరే, మంచి మార్గంలో పెట్టడం చేత శిక్షణ కూడా తగినదే అని అక్కడ నంబిళ్ళయ్య వారి వ్యాఖ్యాన పంక్తులని కూడా మనకి ప్రమాణంగా ఇచ్చారు. పాసురాన్ని మనం తర్వాత అనుసంధానం చేసుకుందాం. ఇంకొక ప్రధానమైనటువంటి ఎక్సర్సైజ్ మనం ఏం చేయాలి అంటే, శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో ఉండేటటువంటి శ్లోకాలు తిరువాయుమొഴి వ్యాఖ్యానంలో ఎక్కడెక్కడ అరుంబదాలలో వచ్చాయి అనేవి కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. 4-5 శ్లోకాలు ఇంతకు ముందు తీసుకున్నాము. ప్రళయ సమయ సుప్తం శ్లోకం కూడా ఉంది, అతిథ విశేషితాన శ్లోకం కూడా ఉంది. ఇప్పుడు ఈ శ్లోకం కూడా ఈ పాసురం యొక్క ఆ అరుంబదంలో మనకి ప్రమాణంగా ఇచ్చారు అని చెప్తున్నారు. ఎక్కడ ఏ పాసురం? ఈ 6-3-4వ పాసురం దగ్గర అరుంబదంలో ఇవ్విడత్తిలే అంటూ సుహృదివనిగళాద్యై అనే శ్లోకము చదువుకోవలసినది అని అక్కడ అరుంబదంలో ఇచ్చారు. అంటే భగవద్విషయ అరుంబదకారులు ఈ శ్రీరంగరాజస్తవాన్ని ఎంత ప్రమాణంగా మనకి చెప్పారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇలాంటి శ్లోకాలను మనం తప్పకుండా లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఏదో ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి చెప్పడం అనే ఎక్సర్సైజులు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కువగా మనం ఈ స్తోత్రానికి ఉండేటటువంటి ప్రామాణికత ఎంత అనే దాన్ని మనం సోదాహరణంగా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఈ శ్లోకం ఆ పాశురం యొక్క అరుంబదంలో మనకి ప్రమాణంగా చెప్పబడింది అని గుర్తుపెట్టుకుంటూ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. అంచేత ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, కష్టం వచ్చేసరికల్లా భగవంతుడికి నా మీద కోపము అనేటటువంటి ఒక అపోహ ఉండవద్దు. ఏం చేస్తామండి, భగవద్ అనుగ్రహం లేదు అన్నమాట ఎప్పుడూ అనుకోకండి. భగవద్ అనుగ్రహం ఉంది కనుకే ఇది వచ్చింది అనే అనుకోవాలన్నమాట. మన దృష్టిలో ఉండేటటువంటి సుఖ దుఃఖాలు నిజమైనటువంటి సుఖ దుఃఖాలు కావు, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి కూడా ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరొకటి ఉంది ఇందులోనే చూడండి, ఇక్కడ ఉందా పేజ్ నెంబర్ 405 చూడండి. 5లో లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇది నెంబర్ గేమ్ కి మనకు ఉపయోగపడుతుంది. అందుకని దుఃఖానుభవం, ఇప్పుడు కర్మ మనకి భగవంతుడిచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా ఉంటుంది. 3లోకి వస్తుంది అన్నమాట. ఇది ఏమిటది? దుఃఖానుభవం, మన చేత దుఃఖానుభవం చేస్తూ ఉంటాడు. అంటే పాపకర్మ అనుభవం దుఃఖ రూపంగా మనం అనుభవిస్తూ ఉంటాము. ఆభాస సుఖానుభవం ఇదొకటి, అంటే సుఖంలా అనిపిస్తుంది కానీ నిజానికి సుఖం కాదు. ఆభాస సుఖం, సుఖాభాస అనుభవం అన్నమాట. ఇది ఎలాంటిది అంటే, అబ్బా ఎంతకని ఈ పాఠాలు, ఈ క్లాసులు, ఇంకో రేపటి నుంచి ఇంకా మళ్ళీ ఈ టాస్క్ ఒకటి మొదలవుతుంది, ఆవిడ ప్రాణం తినేస్తారు, మన అప్పచెప్పమంటారు, ఇది శ్లోకం చదువుకోవాలి అని పొద్దున్నంతా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంకేమైనా సరే అండి నేను టీవీ దగ్గర నుంచి కదలనండి అని హాయిగా మీ రిక్లైనర్ చైర్లో కూర్చుని టీవీ ఎదురుగా హాయిగా వెనక్కి ఇవ్వాలి. ఏదో అలా రిమోట్ పట్టుకుని దాన్ని అలా మీరు మారుస్తూ ఏదో మీకు నచ్చింది వచ్చింది 1 గంట సేపు కూర్చుండిపోయేది. మంచి రిక్లైనర్ చైరే, ఎదురుగా పెద్ద స్క్రీన్ తో ఉన్నటువంటి టీవీవే, హాయిగా ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఏదో మంచిగా టిఫిన్ అదృష్టం ఉంటే కోడలు చేసి పెట్టింది, లేతే నువ్వే చేసి పెట్టుకున్నావు, ఏదో మొత్తం మీద తింటూ ఆనందం చేయకపోతుందేవు. కానీ ఆ గంట అయిన తర్వాత నువ్వు కాలు కింద పెట్టాలంటే నీ కాళ్ళు నీకు స్వాధీనంలో లేవు. ఆ రిక్లైనర్స్ కానీ ఆ సోఫా కంబర్స్ కానీ వాటిలో మనం ఎక్కువసేపు కూర్చుంటే మన
ఒళ్ళు స్వాధీనంలోకి రాకుండా అవుతుంది. ఇంతసేపు నువ్వు సుఖం అనుభవించావు అనుకున్నావు, కానీ సుఖ ఆభాస ఉంది, కానీ నిజమైనటువంటి సుఖం కాదు. లౌకికమైనటువంటి సుఖాలన్నీ అలాంటి సుఖాలే. కనుక దుఃఖంగా అనిపించే దుఃఖం వేరు, సుఖంగా అనిపించేటటువంటి అనుభవం వేరు. అది కాకుండా పరమ సుఖానుభవం అంటున్నారు. నిజమైనటువంటి సుఖానుభవం అంటున్నారు. అదే మనకి భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవం. మన కర్మ ఫలాలు 3 రకాలుగా ఉంటాయి. దుఃఖానుభవ రూపము, సుఖానుభవ రూపము, పరమ సుఖానుభవ రూపము. భగవంతుడు ఈ 3 ఫలితాలని మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ఇందులో దుఃఖానుభవం చేయిస్తున్నాడన్నా సుహృత్కార్యమే, సుఖాభాసానుభవమైన అది సుహృత్కార్యమే, పరమ సుఖానుభవమైనా సరే సుహృత్కార్యమే, స్నేహకార్యమే అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుడ్. శ్లోకాన్ని అనుసంధానం చేసుకో. ఇలాంటివి అండర్లైన్ చేసేసుకోండి మళ్ళీ మర్చిపోకుండా. ఇవాళ మనకి 2, 3, 4వది కూడా చెప్తాను. కాగితం వెతికి రాసి ఉంచాను మన కోసమేను, అది కూడా చెప్తాను. నెంబర్ గేమ్కి ఇవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. శ్లోకం చెప్పండి.